ప్రేమకు అసలైన నిర్వచనంగా రాధాకృష్ణుల ప్రేమను అభివర్ణిస్తారు. కృష్ణుణ్ణి ఎంతగానో ప్రేమించిన రాధ అంటే కృష్ణుడికి ఎంతో ప్రత్యేకం. రాధాదేవిని పరీక్షించాలన్న ఆలోచన ఒకసారి మాధవుడికి కలిగింది. వెంటనే ఆయన ఒక గోపస్త్రీ వేషం ధరించి రాధాదేవిని కలుసుకున్నాడు. మాయా గోపికను చూడగానే రాధాదేవికి ఆమె మీద అభిమానం కలిగింది. ఆమెకు అతిథి మర్యాదలు చేసి, మీ పేరేమిటి, మీరెక్కడ ఉంటారు అని రాధ అడిగింది. మా ఊరు నందపురి, నన్ను గోపదేవి అంటారు అని మాయా గోపిక చెప్పింది. ఆ తరువాత వాళ్ళిద్దరూ చాలాసేపు ముచ్చట్లాడుకున్నారు. చీకటి పడిపోతుండగా రేపు మళ్లీ వస్తాను అని చెప్పి మాయా గోపిక వెళ్ళిపోయింది. అన్నమాట ప్రకారం మాయా గోపిక మరునాడు రాధాదేవి దగ్గరికి వెళ్లి నల్లనయ్యను గురించి చాలా పరుషంగా మాట్లాడింది. పొద్దున నేను గోవర్ధనగిరి దగ్గర పెరుగు అమ్ముకునేందుకు వెళుతుంటే శ్రీకృష్ణుడు అడ్డు తగిలి నా చెయ్యి పట్టుకున్నాడు. పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు. చేసుకోక నీబోటి నల్లవాణ్ణి గొల్లవాణ్ణి చేసుకోవాలా అని నేనంటే కోపంతో నా పెరుగుకుంట కాస్త పగులగొట్టాడు. పెరుగంతా తాగేశాడు. వట్టి అల్లరివాడు. అలాంటివాణ్ణి పెళ్లి చేసుకుని ఎవరు మాత్రం సుఖపడతారు అంది. ఆ మాటలకు రాధాదేవి చాలా బాధపడింది. అమ్మా, నువ్వు ఆ మహానుభావుణ్ణి తూలనాడటం భావ్యం కాదు. ధర్మాన్ని స్థాపించేందుకు, అధర్మాన్ని అంతం చేసేందుకు, శిష్టులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి ఉద్భవించినవాడాయన. అతను నల్లనివాడన్నావు. ఆ నల్లనయ్య అనుగ్రహం వల్లనే మహర్షులు తమలో ఉన్న చీకటి తెరలు తొలగించుకోగలుగుతున్నారు. అది నువ్వు గ్రహించినట్లు లేదు. శ్రీ మహాలక్ష్మిని హృదయాన నిలుపుకున్న ఆ పరిపూర్ణుడు తనకు తానే నిన్ను పెళ్లి చేసుకుంటానంటే అదేదో మహాపచారంగా భావిస్తున్నట్లున్నావు. అంతటి అపురూపమైన అదృష్టం అందరికీ లభిస్తుందా? ఎన్ని వేల జన్మల తపస్సు ఉంటేగాని వేణుగోపాలుని అనుగ్రహం లభించదు అంటూ ఉండగానే రాధాదేవి కళ్ళు కన్నీటి కాలువలయ్యాయి. కంఠం కంపించిపోయింది. అరచేతుల్లో ముఖాన్ని కప్పుకుని వెక్కి వెక్కి ఏడిచింది. మాయాగోపిక రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు మందహాసం చేసి ఆమెను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. రాధ ఒళ్ళు పులకరించింది. ఆమెకు దివ్యానుభూతి కలిగింది. కృష్ణ కృష్ణ అంటూ ఆమె చేతులు రెండు నల్లనయ్య కంఠాన్ని కలువదండలా చుట్టేశాయి. ఇలా రాధాకృష్ణుల ప్రేమ గురించి ఎన్నో కథలున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.